హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్। ఈ రోజు వీడియోలో అయితే మన ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అలాగే హ్యాపీగా ఉండడానికి మనం చేయవలసిన కొన్ని పనులు అలాగే ఫుడ్ అయ్యి పాడవకుండా తెచ్చుకున్న సరుకుల్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అలాంటివన్నీ ఇందులో ఉంటాయండి। అలాగే కొన్ని హెల్త్ టిప్స్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను। ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి। అలాగే వీడియోని లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి। మీరు కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। మనం హ్యాపీగా ఉండాలి, మనతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలంటే మనం చేయవలసిన పని అయితే మొక్కలు నాటడం అండి। ఎవరికి వాళ్ళు ఎంత వీలైతే అన్ని మొక్కలు నాటండి। ఈ రోజు అయితే నేను వెజిటేబుల్స్ అయితే ఇత్తనాలు తీసుకొచ్చాము వేయడానికి। ఇప్పుడు మార్కెట్లో దొరికే వెజిటేబుల్స్ అన్ని మనకి మందు కొట్టే వస్తున్నాయి కదా, అలా కాకుండా మనం ఓన్గా వేసుకుని తింటే అన్ని కెమికల్స్ ఫుడ్ తినవసరం లేదు। అలాగని అన్నీ మనం ఇంట్లో పండించలేం, మనకు వీలైనంత వరకు మన ఇంట్లో పండింది తినడానికి అయితే ట్రై చేయాలి। నేను ఈ రోజు అయితే ఇక్కడ మీకు చూపించి గోరుచిక్కుడు, గుమ్మడి, అలాగే వంగ, కనిపి చిక్కుడు ఒకటి, ఇంకా గోంగూర విత్తనాలు, ఇవి బొబ్బాస్కాయ విత్తనాలు, బొబ్బాస్ చెట్టు కూడా వేద్దామని చెప్పి ఆల్రెడీ నేను ఆనపకాయ, బీరకాయ, బర్బటీస్ అయితే ఆల్రెడీ విత్తనాలు పెట్టేసాము। అవి మొక్కలు కూడా వచ్చినాయి, నేను ఏదో వ్లాగ్లో చూపించాను కూడా మొక్కల్ని। ఈ రోజైతే ఈ విత్తనాలు అయితే వేద్దాం అనుకుంటున్నాము। వీటిలో ఎన్ని మొక్కలు వస్తాయి లేదు అని నాకు తెలీదు, అయితే వేస్తాను। మొక్కలు వచ్చాక మీకు అయితే చూపిస్తాను। ఆకుకూరలు కూడా ఆల్రెడీ తోటకూర అవి కూడా వేసామండి, అంటే వేరే చోట వేసాము ఆల్రెడీ। తోటకూర మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అది మేము వేసిందే। వేరే చోట కూడా ఆల్రెడీ తోటకూర, బెండ మొక్కలు, అలాగే బీర మొక్కలు అన్ని కూడా వేసాము। ఇంకా తానానికి వేడి నీళ్ళు కాద్దామని పొయ్యి అయితే వెలిగించానండి। చాలా రోజులు అయ్యింది పొయ్యి వెలిగించి, ఆల్రెడీ 5 నెలలు అయ్యిందేమో। ఇప్పుడు కరెంట్ లేదండి మాకు, ఆల్రెడీ 2 డేస్ నుంచి కరెంట్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంది। ఇంక ఈ రోజు అయితే ట్రాన్స్ఫార్ము ఈ వర్షాలకైతే మునిగిపోయిందంటండి, కాల్వ పొంగి, దానివల్ల కరెంట్ అయితే ఈ రోజు లేదు। అందుకని చెప్పి తానానికి వేడి నీళ్ళు కాసాను। ఇంకా ఎగ్స్ అయితే కడుగుదామని చెప్పి వాటర్ పడుతున్నాను। నేను ఇక్కడ సింక్ దగ్గర అలాగే ఈ టైల్స్ అవన్నీ తుడుచుకోవడానికి ఒక స్పాంజ్ అయితే పెట్టుకుంటానండి ఎప్పుడు। ఆ స్పాంజ్ తోటి నేను టైల్స్ అవన్నీ నీట్గా తుడుచుకుంటాను। క్లాత్ అంటే మనకి తడిసిపోయి అయితే బాగోదు, ఈ స్పాంజ్ అయితే అలా కాదు, ఫస్ట్ మనం ఏదైనా లిక్విడ్ వేసి ఒకసారి తుడిసి మళ్ళీ స్పాంజ్ శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఇంకొకసారి తుడిస్తే నీట్గా అయిపోతుంది। ఇక స్పాంజ్ వాడి అది కలర్ చేంజ్ అయితే దాన్ని తీసేసి మళ్ళీ కొత్త స్పాంజ్ అయితే పెట్టుకుంటాను। ఇంక ఇవాళ అయితే ఎగ్స్ తీసుకున్నానండి, ఎప్పుడు ఎగ్స్ తీసుకున్నా వాటిని అయితే కడిగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను। ఎగ్స్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందండి, మనం డైరెక్ట్గా కానీ ఫ్రిడ్జ్లో ఇవి పెట్టేస్తే ఫ్రిడ్జ్ అంతా ఇదే స్మెల్ పట్టేస్తుంది। అందుకని చెప్పి నేను ఎప్పుడు ఎగ్స్ తీసుకున్నా వాటిని కడిగేసి ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను। దీనివల్ల అయితే వీటి నుంచి ఎటువంటి స్మెల్ ఫ్రిడ్జ్ అంతా పట్టదు, అలాగే హైజీనిక్ కూడా ఉంటుంది। ఈ అలవాటు అయితే నాకు కరోనా టైంలో వచ్చింది। అంటే కరోనాలో మనం ఏం తెచ్చుకున్నా ఫ్రిడ్జ్లో అంటే కడిగి ఇంట్లో పెట్టుకునే వాళ్ళం కదా, అప్పుడు నేను ఒక వీడియో కూడా చూశాను, ఎవరో ఏదో వీడియోలో చెప్పారు, అప్పుడు చూశాను ఇలా ఎగ్స్ అయితే ఇలా కడిగి పెట్టుకోండి అప్పుడు స్మెల్ రాదు అని। అప్పటి నుంచి నేను అయితే ఫాలో అవుతున్నాను। ఈ వీడియో చూసి ఇంకొంతమంది ఫాలో అవుతారని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నాను। ఇలా చిన్న చిన్నగా మనం చేసుకోవడం వల్ల ఇల్లు నీట్గా ఉంటుంది, మనకు కూడా హెల్తీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలుగుతాము। ఇక్కడ ఎగ్స్ అయితే మొత్తం కడిగేసాను, ఆరబెట్టాను, అవి బాగా ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకుంటాను। ఇంకా కరివేపాకు కూడా కడిగేసి ఆరబెట్టేసానండి నేను। ఇప్పుడు దీన్ని అయితే లీవ్స్ తీసుకుని ఈ డబ్బాలో అయితే వేస్తాను। ఇందులో ఒక పేపర్ అయితే వేసుకుని నేను ఈ కరివేపాకుని ఇందులో వేస్తాను। ఇది 1 మంత్ వరకు కూడా మీకు అలాగే నిల్వ ఉంటుందండి। మీరు మార్కెట్ నుంచి కరివేపాకు తెచ్చుకునే వాళ్ళు అయితే ఇలా ఒక కడిగేసి శుభ్రంగా వాటిని ఇలా ఆరబెట్టి అప్పుడు ఒక డబ్బాలో పెట్టుకోండి, మీరు 1 ఇయర్ ఖచ్చితంగా ఉంటుందండి, ట్రై చేయండి। మనకి ఇప్పుడు మాకంటే చెట్లు ఉంటాయి, నేనైతే ఇంత నిల్వ చేయ అవసరం లేదు। నిన్న మేము గార్డెన్ క్లీనింగ్ చేసాము, అప్పుడు ఈ కరివేపాకు చిన్న చిన్న మొక్కలు మొత్తం చుట్టూ చాలా వచ్చినాయి అండి, అవన్నీ తీసేసాము। ఆ మొక్కల్ని నేను కడిగేసి ఇలాగ ఆరబెట్టాను।
ఇక్కడ ఈ డబ్బాలో అయితే నేను ఇలాగ తీసుకుని వేసేసుకుంటాను. అప్పుడు మనకి తాలింపు అయితే జస్ట్ తీసుకుని వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను చాలా వీడియోస్లో షేర్ చేశానండి. ఇలా ఆకుకూరలు నిల్వ ఉంచుకోవాలంటే ఒక డబ్బాలో పేపర్ వేసి ఈ ఆకులు వేసుకుని పైన ఇంకొక మళ్ళీ పేపర్ వేసి మూత పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. మేము గార్డెన్ క్లీనింగ్ వీడియోస్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఇంక్లూడ్ చేస్తాను ఏదో ఒక వ్లాగ్లో. మేము మా మొక్కల్ని ఎలా పెంచుతున్నామో, ఏమేమి మొక్కలు వేస్తున్నామో అలాంటివన్నీ కూడా షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. కరివేపాకు అయితే ఇందులో వేసాను కదండి. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకొక పేపర్ అయితే వేస్తాను. ఇలా వేయడం వల్ల ఒకవేళ ఫ్రిడ్జ్లోంచి ఏదైనా చెమ్మ వచ్చినా అది పేపర్ పీల్చుకుని ఆకు ఫ్రెష్గా ఉంటుంది. దీని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నేను ఆల్రెడీ ఇలాగే తోటకూర కూడా స్టోర్ చేశాను, మీకు అది చూపిస్తాను. బాక్స్ చూస్తున్నారు కదా, తోటకూర. చూపిస్తాను. ఎప్పుడు కావాలితే అప్పుడు వండుకోవచ్చు. కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇలా పైన పేపర్ పెట్టేసి బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది పచ్చి అల్లం అండి. దీన్ని పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఈ పచ్చిమిరపకాయలు అయితే ముచ్చుకులు తీసేస్తాను, పక్కన పెట్టుకుంటాను. పచ్చిమిరపకాయలు కూడా కుళ్ళిపోతాయి కదండి. కుళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను. ఇవన్నీ ఫస్ట్ ముచ్చుకులు అయితే తీసుకోవాలి. కాడ ఉంటే మళ్ళీ త్వరగా పాడైపోతుంది. కాడ తీసేసుకుని, నిన్న మాకు సండే మార్కెట్ అండి, నిన్న అయితే తెచ్చుకున్నాను. వీక్లీ వన్స్ అయితే పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటాము. ఇవి 1 వీక్ వస్తాయి. మధ్యలో అయిపోతే మనకి ఆల్రెడీ పచ్చిమిర్చి చెట్లు వేసాం కదా, వాటి నుంచి అయితే కోసుకుంటాను. మొన్న అయిపోతే చెట్టు నుంచి కోసే వండాను. ఇంకా మన చెట్లు అవ్వలేదండి. కాయ ఇప్పుడే పూత వచ్చింది, చిన్న చిన్న కాయలు ఉన్నాయి, ఇంకా అవ్వలేదు. ఇంకా 1 వీక్ పడుతుందేమో కాయ అవ్వడానికి. మంది రౌండ్ కాయ ఒకటి, ఇలాంటిది 2 రకాలు ఉంది. పచ్చిమిర్చి చెట్టు అందరూ వేసుకోవచ్చండి. ఇప్పుడు అందరూ కుండీల్లో మొక్కలను పెంచుకుంటున్నారు కదా. మీకు చిన్న ప్లేస్ ఉన్న అపార్ట్మెంట్స్ లో ఉంటే కనుక బాల్కనీలో మనం ఫ్లవర్స్ అవన్నీ ఎలా పెంచుకుంటున్నామో వీటిని కూడా అలా పెంచుకోవచ్చు. చూసినారు కదా, తొడుములు అయితే తీసేసాను. తొడుములే కదా అంటారు చాలా మంది వీటిని నేను ఇప్పుడు ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ డబ్బా ఇది ఫ్రిడ్జ్లో డోర్లో పెట్టేసుకోవచ్చు, అందుకని చెప్పి ఈ డబ్బా తీసుకున్నాను. ఎక్కువ ప్లేసు ఆక్యుపై చేయకుండా ఉంటుంది. దీంట్లో కూడా యాజ్ ఇట్ ఈస్ పేపర్ అంతే వెళ్ళిపోతుందండి అడుక్కి. యూ కెన్ యూజ్ దిస్ వన్. నాకు ఇది చుట్టూ చిన్నది ఉంది కాబట్టి చెయ్యి తూరట్లేదు. మీరు కొంచెం వెడల్పు తీసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది పచ్చిమిరపకాయలు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కనుక మనం ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు కొన్ని విరిగిపోయినవి కొంచెం మెత్తగా ఉన్నాయి ఉంటాయండి. అలాంటివి అయితే వీటిలో కలపకూడదు. ఏదైనా ఒకటి కుళ్ళిందంటే దాని నుంచి మిగతాది కూడా పాడైపోతాయి. కాబట్టి మీరు ఏదైనా ఇరిగిన పచ్చిమిర్చి ఉంటే దాన్ని సపరేట్గా ఉంచేయండి. అలాంటివి త్వరగా పాడైతే అది పాడైందంటే దాంతో మిగతా పోతాయి. అందుకని చెప్పి ఇలా విరిగినవన్నీ విడిగా ఉంచుకోండి. ఒకవేళ మీకు కావాలంటే డబ్బాలోనే పైన పెట్టుకోండి. వాటిని త్వరగా యూజ్ చేసేస్తాం కదా, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దీనికి పైన కూడా మూతకి నేను పేపర్ పెట్టి ఇదైతే ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో ఎక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేయదండి, అలాగే నిలవ కూడా ఉంటుంది. ఇంక ఈ ముచ్చుకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు వీటన్నిటిని నేను మొక్కల్లో అయితే వేసేస్తాను. ఇది మనకు కంపోస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఇలాగ ఆకులు కానీ మనం దేవుడికి పెట్టి తీసిన పువ్వులు కానీ ఇలాంటివన్నీ వేస్తాను. ఇంకా అక్కడ చూపిస్తున్నాను కదండి వైరు, దాన్ని మాత్రం మొక్కల్లో వేయను.
దాన్ని సపరేట్గా డస్ట్బిన్లో అయితే వేసేస్తాను. మనం ఇలా ఉల్లిపాయలు ఒలుచుకున్నప్పుడు ఇది కూడా గులాబీ మొక్కలకి వాటికి వేస్తాను నేను. వర్మి కంపోస్టర్లా తయారవుతుంది. మీరు సపరేట్గా కావాలంటే చేసుకోవాలంటే ఒక బకెట్లో సగం మట్టి వేసి మీరు డైలీ ఇలాంటి వేస్ట్ కిచెన్ వేస్ట్ వేసి పైన మళ్ళీ మట్టి వేసేసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. అది మట్టిలాగా ఎరువులా తయారైపోతుంది. పైన మట్టి వేయకపోతే ఈగలు అవి వాళ్తాయండి, అందుకని చెప్పి పైన మట్టి వేసుకోవాలి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను. ఈ మధ్య ఉల్లిపాయల మీద ఇలా బ్లాక్గా వస్తుంది, దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. ఇది కాయ చెమ్మ ఉంటుందండి, ఉల్లిపాయ చెమ్మ వల్ల అలా ఫంగస్ లాగా ఫామ్ అయ్యి నల్లగా అయిపోతుంది, బూజులాగా. దీన్ని బాగా వాష్ చేసేసుకుని మీరైతే ఉల్లిపాయలు వాడుకోవచ్చు. ఫస్ట్ వాటర్లో కడుగుతాం కదండి, అది కడిగేసాక మళ్ళీ ఆ వాటర్ వంపేసి మీరు మళ్ళీ వేరే వాటర్లో ఇంకొకసారి కడిగి అయితే వాడండి. ఇంకా అల్లం పచ్చి అల్లం అండి ఈసారి, అందుకని నిల్వ ఉండదు. ఇది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను నేను తర్వాత. ఇక్కడ అల్లము వేసాను, అలాగే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇవాళ బెండకాయ అరటికాయ పులుసు అయితే పెడదాం అనుకుంటున్నాను. బెండకాయలు 4 ఉన్నాయండి, ఇంకెక్కువ రోజులున్నా మళ్ళీ పాడైపోతున్నాయి. అందుకని చెప్పి అరటికాయ పులుసులోనే వేసేద్దామని ఇంకా ఆ 4 అయితే తీసి పైనుంచాను. అంటే అరటికాయ పులుసులో బెండకాయ త్వరగా వేయకూడదు, లాస్ట్లో వేయాలి. నేనైతే కర్రీ కూడా చూపిస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయొచ్చు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవాళ అసలు నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నానండి. అసలు కరెంట్ లేదండి మాకు 2 days నుంచి అనుకుంటా. నిన్నైతే మాకు వచ్చే కరెంట్ లైన్ ఉంటుంది కదా ట్రాన్స్ఫార్మర్, అదైతే వాటర్లో మునిగిపోయిందండి. అంటే కాలువ గట్టున ఉంటుంది అది, ఇక్కడ కాలువ బాగా పొంగిపోయి అదైతే మునిగిపోయింది. దానివల్ల నిన్నంతా కరెంట్ లేదు, నేను కుట్టడానికి నాకు అవ్వలేదు. అది మాకు ఇప్పుడు బేవారం నుంచి లైన్ అయితే కలిపారండి. ఇప్పుడు ప్రజెంట్ కూడా మాకు కరెంట్ లేదు. ఈ వీడియో కూడా ఇంకా పోస్ట్ చేయాలి కదా అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫోన్లో కూడా బ్యాటరీ అయితే ఎంతో లేదు, ఛార్జింగ్ కూడా అయిపోతుంది. అయినా సరే వీడియో పోస్ట్ చేయాలని చెప్పి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. నేను త్వరగానే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మీరు ఎవరైనా చూడకపోతే కటింగ్ది చూడండి. క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను. ఏ సైజు వాళ్ళకైనా కుట్టే విధంగా నేను మెజర్మెంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 44 సైజ్ది అయితే నేను కటింగ్ చూపించాను. కానీ 40 లోపు వాళ్ళు ఎంత పెట్టుకోవాలి, అబోవ్ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకోవాలి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. లేకపోతే మన ఛానల్ని విజిట్ చేస్తే మీకు మన ఛానల్లో కనిపిస్తుంది. ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే క్విక్గా చెప్పేస్తాను. నేను చాలా త్వరగానే చేస్తాను ఏదే రెసిపీ అయినా. జస్ట్ ఆయిల్ వేసుకున్నాను, కొంచెం జీలకర్ర మెంతులు తీసుకున్నాను, పచ్చిమిర్చి కరివేపాకు ఒకసారి వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే వేసాను. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం వేసాను. మీరు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం స్పైసీగానే వేసాను. ఇప్పుడు 1 స్పూను, 1/2 స్పూనే గరం మసాలా వేసాను, స్పూన్ వేయలేదు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. ఈ ఉల్లిలోంచి వాటర్ అదే ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే వేయించుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఫస్ట్లో నాకు తెలిసేది కాదు, ఎందుకు కర్రీ టేస్ట్ రావట్లేదు అనిపించేది. తర్వాత తెలిసింది దీని నుంచి ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు ఉల్లిపాయ అయితే వేయించాలని. నాకులాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అని చెప్పి నేను మీకైతే చెప్తున్నాను. బాగా ఆయిల్ బయటికి బబుల్స్ లాగా వస్తుంది ఉల్లిపాయ వేగితే, ఆ టైప్ వచ్చే వరకు అయితే మీరు వేయించుకుని ఇప్పుడు అరటికాయ ముక్కలను అయితే వేసేసాను. అలాగే నా దగ్గర కొన్ని రొయ్యలు ఉన్నాయి, మొన్న బిర్యానీ చేశాను, అందులో కొన్ని ఉంటే అవి ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మిగిలిన రొయ్యల్ని. ఇది ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నానండి. చింతపండు మీరు తీసుకునే పులుపు బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అదే నీళ్ళల్లో వేసి ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడే బెండకాయలను కూడా వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసి ఉప్పు అవి సరిపోకపోతే చెక్ చేసుకుని ఇక్కడే ఉప్పు అయితే వేసేసుకోవాలి.
నాకు కొంచెం చాలలేదు, ఉప్పు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గిన తర్వాత సిమ్లో పెట్టి అరటికాయ ముక్క ఉడికే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, అయిపోయింది. ఇంతే ఈజీ. ఇంకా వేడి అన్నంలో అరటికాయ పులుసు వేసుకుని తింటే వారేవా అని ఉంటుంది. అంతే. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. మన ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి వాటిని కూడా చూడండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.